Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే ఓటింగ్ రిజల్ట్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడా, తనూజ ఉందా, లేదంటే మిగతా ఐదుగురు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు ఓటింగ్ ఏ స్థాయిలో ఉంది, ఎవరు విన్నర్కి దగ్గరగా ఉన్నారో అది ప్రతిదీ క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే ఓటింగ్ రిజల్ట్స్. నాకు వచ్చిన సమాచారం, నేను కష్టపడి సంపాదించిన సోర్స్ ప్రకారం అఫీషియల్లో కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్ మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీళ్ళే ఫస్ట్ ఉంటారు, వీళ్ళే సెకండ్ ఉంటారు ఖచ్చితంగా అని కట్టకంచుగా నేను చెప్పడం లేదు. సో మోస్ట్లీ ఇదే ఉండడానికి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. నేను కష్టపడి చాలా కష్టపడి సంపాదించాను ఈ సోర్స్ని. సో అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు చూద్దాం. కొంతమంది జనాలు కామనర్ గెలవాలి, ఇంకొంతమంది జనాలు ఫస్ట్ ఉమెన్ గెలవాలి, ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నారు. అనవసరమైన ట్రోల్స్కి కూడా వెళ్తున్నారు. సో అదంతా వేస్ట్ మ్యాటర్. బయటకు వచ్చాక వాళ్ళు అంతా ఒకటే, ఓట్లు వేసుకుని మనమే ఎదవలవుతాం. సో చూసుకొని ఓట్ చేయండి. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంటో వాళ్ళకి మాత్రమే ఓట్ చేసుకోండి. ఎక్కడ ఓట్స్ అనేది స్ప్లిట్ చేయకండి. సో ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే కళ్యాణ్ పడాలా. అగ్ని పరీక్ష దగ్గర అతని ప్రయాణం మొదలుపెట్టి అక్కడ కొంత పేరు తెచ్చుకొని బిగ్ బాస్లోకి వచ్చాడు. సో బిగ్ బాస్లో ఫస్ట్ 3 వీక్స్ తన గేమ్ ఏమీ లేదు. సో జీరో గేమ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే నాగార్జున గారు హింట్స్ ఇచ్చారో నీ గేమ్ పోతుంది, ఇట్లయితే సర్వే అవ్వడం కష్టమని, అప్పుడు తన గేమ్ మార్చుకున్నాడు. తన గేమ్ ఆఫ్ స్టైల్ మారింది. బిహేవియర్, క్యారెక్టర్, యాటిట్యూడ్ ఇవన్నీ జనాల్లో బాగా రిజిస్టర్ అయినాయి. సో ఫైనల్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్స్లోకి రాకపోతే అది తనుజ గారికి అడ్వాంటేజ్ అవుతుందని ఈజీగా గెస్ చేసాం, కానీ అవ్వలేదు. కామన్ మ్యాన్గా తన సత్తా ఏంటో చాటిచ్చాడు. సో తను ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్లో ఉన్నాడు. కళ్యాణ్ పడాలా ఫస్ట్ ఫినాలిస్ట్ అయ్యి లాస్ట్ వీక్ అంతా బిగ్ బాస్ టీం ఖాళీగా కూర్చోపెట్టినప్పటికీ కూడా, తన గేమ్స్లో తన ఫుటేజ్ తక్కువ వస్తున్నప్పటికీ కూడా ఆడియన్స్ మైండ్లో తన క్యారెక్టర్, తన యాటిట్యూడ్ అనేది ఒక ప్రింట్ పడిపోయింది. తన ఫ్యామిలీ వచ్చి మాట్లాడినప్పుడు కానీ, తన వేరే వాళ్ళకి తన సహాయం చేస్తున్నట్టు కానీ, పక్కన వాళ్ళతో తను బిహేవ్ చేస్తున్న బిహేవియర్ కానీ కళ్యాణ్ పడాలా బిగ్ ఇంప్రెషనే కొట్టాడు జనాల్లో. సో కళ్యాణ్ పడాలా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇందులో చేంజ్ ఏమి ఉండదు. మోస్ట్లీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయని చెప్పొచ్చు. కామన్ మ్యాన్ ఇంతకుముందు అంటూ చాలామంది వచ్చారు. సో వాళ్ళంతా నిజమైన కామన్ మ్యాన్స్ కాదు. బట్ ఇప్పుడు ఎవరైతే కళ్యాణ్ ఉన్నాడో మిలిటరీ నుంచి వచ్చాడో అది కూడా ఆ కేటగిరీ కూడా తను ఏం యూజ్ చేసుకోవట్లేదు. ఎక్కడ మిలిటరీ సింపతి కార్డు కూడా యూజ్ చేయట్లేదు. సో కళ్యాణ్ పడాలా ప్యూర్ కామన్ కేటగిరీలో ఉన్నాడు. సో విన్నర్ అయితే ఒక కామన్ మ్యాన్ విన్ అయినట్టు. అంతేకాకుండా ఈ సీజన్ టీం కూడా న్యాయం చేసినట్టు. కామన్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అనే చెప్పొచ్చు. తనుజ గారు బిగినింగ్ నుంచి తన నామినేషన్స్లో ఎక్కువసార్లు ఉండడం తనకి మోస్ట్ అడ్వాంటేజ్ అయింది. అంతేకాకుండా ఈ సీజన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫుటేజ్ గేమ్స్ అన్నీ తన చుట్టూనే తిరిగినాయి. పర్టికులర్ కొన్ని వీక్స్గా తనకి నెగిటివ్ కంటెంట్ వస్తుంది. స్టిల్ తను మంచి పర్ఫార్మెన్సే చేస్తుంది. అంతేకాకుండా తనుజ గారికి ఉన్న సీరియల్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, తన ఇండస్ట్రీకి వచ్చి ముద్దబందారం లాంటి సీరియల్ చేయడం, సో ఆ ఫ్యాన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓటింగ్లో హ్యూజ్గా అడ్వాంటేజ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇన్ని వారాల నామినేషన్లో తనకున్న ఓటింగు, తన ఫ్యాన్ బేసు, ఎవ్రీథింగ్. గత కొన్ని వారాలుగా తనుజ గారికి కొంచెం నెగిటివ్ కంటెంట్ వస్తుంది. ఈవెన్ డమాన్ పవన్తో కూడా తను మాట్లాడిన విధానం కొంతవరకు బాగా నెగిటివ్ అవుతుంది. అది కూడా ఫినాలే వీక్లో తను కొంచెం చేంజ్ చేసుకోవాలి యాటిట్యూడ్ అనేది ఫినాలే వీక్లో. ఈ ఓటింగే 100% ఫైనల్ ఓటింగ్ అయ్యే ఛాన్సే కాదు. మిస్టర్ కాల్స్ ద్వారా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇది రేపటికి కూడా మళ్ళీ చేంజ్ అయిపోవచ్చు. మళ్ళీ తనుజ గారు ఫస్ట్ ప్లేస్కి వచ్చేయచ్చు యాజ్ యూజువల్గా. సో ఆ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ రోజుకైతే కళ్యాణ్ పడాలా ఓటింగ్లో బిగ్ డామినేషన్ చూపిస్తున్నాడని చెప్పొచ్చు. బట్ 1% డిఫరెన్స్. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ కూడా ఈ సీజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమర్ అని చెప్పొచ్చు. తను గేమ్ ఆడిన, టాస్క్ ఆడిన, తను కామెడీ చేసిన తనే బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయల్ జబర్దస్త్ కామెడీ షోస్ చేసుకుంటూ వచ్చి తర్వాత స్టార్ మాలోకి వచ్చి ఇప్పుడు ఫైనల్గా బిగ్ బాస్లోకి వచ్చాడు. తను మొదటి వారం నుంచి కూడా తను ఎంత బెస్ట్ అయితే ఇవ్వగలడో అంత బెస్ట్ ఇచ్చాడు. ఎంటర్టైనర్కి కప్పు రాదా అంటే అతనికి ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏం కలిసి రాలేదు. బట్ బిగినింగ్ నుంచి నామినేషన్స్లోకి వచ్చుంటే ఈరోజు ఇమ్మాన్యుయల్ సిచ్యువేషన్ వేరేలా ఉండేదన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. సో ఏదైతేనే థర్డ్ ప్లేస్లో ఓటింగ్లో ఉన్నాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ వారంలో కూడా జరుగుతున్న టాస్క్లో ఇమ్మాన్యుయల్, డెమాన్ కలిసి ఆడుతున్న టాస్క్లు బీభత్సంగా గెలుస్తున్నారు. వీళ్ళు నిజమైన గేమర్స్రా అనిపించేటట్టుగా వీళ్ళు ఆడుతున్నారు.
ఇక ఓటింగ్లో 4th ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్కి ఇమాన్యుయల్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ ఉంది. సో ఎప్పుడైనా ఈ ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, 3rd ప్లేస్కి డెమాన్ రావచ్చు, ఇమాన్యుయల్కి ఓట్స్ తగ్గి మళ్ళీ 4th ప్లేస్కి రావచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓట్స్ జాగ్రత్తగా వేసుకోండి. డెమాన్ పవన్ అగ్ని పరీక్ష తర్వాత నుంచి వచ్చి తను ఈరోజు ఎవరితో కూడా ఎక్కువగా గొడవలు పడకుండా ఓన్లీ రీతు చౌదరి గారితో మాత్రమే ర్యాపో పెట్టుకుని ఒక మంచి కుర్రాళ్ళలాగా తన పని ఏంటో తను చూసుకోవడం, తన గేమ్స్లో 100% ఇస్తాడు. సో డెమాన్ పవన్ గెలవడానికి అన్ని క్వాలిటీస్ డెమాన్కి ఉన్నాయి, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వర్క్ అవ్వకపోవడం వల్ల తను ఇప్పుడు 4th పొజిషన్ ఓటింగ్లో ఉన్నాడు. స్టిల్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు గెలవకపోయినా వీళ్ళు గెలిచేశారా అన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్కి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అంతా బాగా ఎంటర్టైన్ చేశారు సీజన్ మొత్తం. డెమాన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు. ఇంకా 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఓటింగ్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు, 5th ప్లేస్లో కంటిన్యూ అవుతారు ఆల్మోస్ట్ ఈ సీజన్ వరకు. సో సంజన గారు బిగినింగ్ నుంచి అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. తను చాలామందితో చాలా దురుసుగా మాట్లాడడం ఉంది. అట్లాగే తర్వాత దాన్ని కంటెంట్గా యూజ్ చేసుకోకుండా వాళ్ళకి సారీ చెప్పి సిన్సియర్గా నిజాయితీగా తన గేమ్ తను పెట్టడం జరిగింది. సో అందువల్ల అది ఆడియన్స్కి అది విపరీతమైన పాజిటివ్ అవడం, తనని టాప్ 5 దాకా తీసుకొచ్చింది. ఏదైతే నాగార్జున గారితో రీతు చౌదరి మ్యాటర్ జరిగిందో అక్కడి నుంచి తన గ్రాఫ్ షేపే మారిపోయింది. ఈరోజు టాప్ 5కి ఉండడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఈ రకంగా సంజన గారు టాప్ 5లో చాలా మంచిగా ఉంటూ హౌస్ మేట్స్ అందరితో ఫినాల్ వీక్లో టాప్ 5లో కంటిన్యూ అవుతున్నారు. సో ఇది ఈరోజు టాప్ 5 ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎవరెవరు ఏ ప్లేసెస్ ఎంత పర్సెంట్ చేంజ్ అయిందో కూడా వీడియో క్లియర్గా చేసి అప్డేట్ చేస్తాను. సో మీరు ఎలాంటి పిఆర్లు మాయలో పడకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేసుకోండి. మిస్డ్ కాల్స్ ఎక్కువ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఓటింగే విన్నర్ని డిసైడ్ చేస్తుంది. ఓన్లీ ఓట్ చేయడం వల్ల ఓట్స్ మాత్రమే పడతాయి, కానీ మిస్డ్ కాల్స్ ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. మిస్డ్ కాల్స్ మిస్ చేయొద్దు, మిస్డ్ కాల్స్ కూడా ఓట్ చేసుకోండి. ఇది ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే ఓటింగ్ అనాలిసిస్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోకి కొంచెం రీచ్ వస్తుంది. సో ఎవ్రీడే వీడియో అప్డేట్ చేస్తాను. ఇది ఇవాళ వీడియో గైస్. మళ్ళీ ఇంకో రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.